మేడ్చల్ జిల్లా నేర్మెంట్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి నగర్లో దారుణం ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన వ్యక్తి తన తల్లిదండ్రులను అతి క్రూరంగా హతమార్చాడు. ఇప్పటికే మద్యం అలవాటు కారణంగా తరచూ కుటుంబంలో కలహాలు జరుగుతూనే ఉంటాయి. అతిగా తరచూ మందలించిన తల్లిదండ్రులపై కోపంతో మద్యం మత్తులో కొడుకు ఆగ్రహానికి లోనై వారిద్దరిని గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేర్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో డబుల్ మర్డర్ కేసు నమోదు జరిగినది. దీనిలో బరిగే రాజయ్య అని చెప్పేసి ఇతను డిసీజ్డ్ 75 ఇయర్స్ వృద్ధుడు, ఇతని భార్య బరిగే లక్ష్మి. ఈ దంపతులు ఇద్దరికి కూడా 3 కుమారులు, 1 కుమార్తె కలదు. ఈ పెద్ద కుమారుడు కుక్కట్పల్లిలో ఉంటారు, రెండో కుమారుడు మరియు మూడో కుమారుడు సాయినగర్లోని ఒక రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ రెండో కుమారుడైన శ్రీనివాస్ ఇందులో నిందితుడు. ఇతనికి సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత ఇతని ప్రవర్తన నచ్చక భార్య ఇంట్లో ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇతను మద్యానికి బానిసై న్యూసెన్స్ క్రియేట్ చేయడం, చిన్న చిన్న అల్లర్లు చేయడం మొదలుపెట్టినాడు. ఈ వెల్డింగ్ పని చేస్తుంటాడు, వచ్చిన డబ్బులు పెట్టి తాగుతుంటాడు. నిన్న మధ్యాహ్నం వాళ్ళ తల్లిదండ్రులను మద్యం కోసం డబ్బులు ఇవ్వమని చెప్పి వేధించసాగాడు. వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వనందుకు రాత్రి మనసులో పెట్టుకొని వాళ్ళ తండ్రి అయిన ఈ రాజయ్య నడవడానికి వాడే కట్టెతోటి విచక్షణరహితంగా కొట్టి ఇద్దరిని అదే ఇంట్లో చంపేశాడు.